తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ భూభారతి రైతు భరోసాపై చర్చ జరగనుంది. రెండు కీలక అంశాలు కావడంతో అధికార విపక్షాలు పూర్తి స్థాయిలో చర్చకు సిద్దమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి సమావేశాలపై ఫోకస్ చేశారు. గంట ముందే అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ధరణి రైతు భరోసాపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసాపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. గత 3 రోజులుగా అసెంబ్లీలో మాట్లాడలేదు సీఎం రేవంత్. ఇవాళ ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ భూభారతి రైతు భరోసాపై చర్చ జరగనుంది. రెండు కీలక అంశాలు కావడంతో అధికార విపక్షాలు పూర్తి స్థాయిలో చర్చకు సిద్దమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి సమావేశాలపై ఫోకస్ చేశారు. గంట ముందే అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఇక ధరణి రైతు భరోసాపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసాపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. గత 3 రోజులుగా అసెంబ్లీలో మాట్లాడలేదు సీఎం రేవంత్. ఇవాళ ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన ఈ రోజు అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మేజర్ గా భూభారతిని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ధరణి ప్లేస్ లో. మరోవైపు రైతు భరోసాపై ఈ రోజు ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ రెండు కీలక అంశాలు కావడంతో ఇటు అధికార విపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా వాడివేడిగా చర్చకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు 10 గంటల కంటే ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. చేరుకొని ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. సమావేశమై ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. మేజర్ గా ఇటు ధరణి పోర్టల్ దానికి సంబంధించి ఒకటి ఇబ్బందులు అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన ఇబ్బందులతో ధరణి పోర్టల్ ప్లేస్ లో కూడా భూభారతి కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఇటు భూభారతి సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ఉండాలన్నపై కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కూడా దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఇటు రైతు భరోసాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు తన మేనిఫెస్టోలు కూడా పేర్కొంది. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడంతో ఇటు విపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నది ఒకటే, ఇటు రైతు రుణమాఫీకి సంబంధించిన నిధుల కోసమే ఇటు రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా డైవర్ట్ చేశారని కూడా ప్రధానంగా కూడా ఆరోపిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఇటు రైతు భరోసా సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా ఇప్పటికే రైతులతో రైతు సంఘాల నాయకులతో కూడా రైతు సమితికి సంబంధించిన సమన్వయ సమితికి సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క శీతాకాల సమావేశంలోనే రైతు భరోసా సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఏలా ఉండాలి అనిపై కూడా చెప్పవలసి. ఎందుకంటే గతంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రైతు బంధుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి. మరి అందులో రైతులు లేని వారికి కూడా పెద్ద ఎత్తున రైతు భరోసా రైతు బంధు నిధులు కూడా జమ చేశారు. కాబట్టి మరి గతంలో రాళ్లు రప్పలకు అదేవిధంగా రియాల్టర్లకు కార్పొరేటర్లకు కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా పడినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో నిజమైన రైతులకే రైతు భరోసా నిధులు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు 7 ఎకరాల నుంచి 10 ఎకరాలకు మధ్య కటాఫ్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా వేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఈ నెలాఖరులోగా జనవరి 1st వీక్ లోగా రైతు భరోసా సంబంధించిన నిధులు రైతుల ఖాతాలు కూడా జమ చేస్తామని చెప్పారు. కాబట్టి మరి దీనిపై కూడా ఈ రోజు అసెంబ్లీలో కూడా చర్చ కూడా పెట్టనున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఈ యొక్క రైతు భరోసాపై కౌంటర్ అటాక్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అదే పెంపుకు సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి ఎకరానికి సంబంధించి ఎకరానికి
సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా ఈ యొక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి మరి ఎందుకు డిలే అయింది, దీనికి సంబంధించి ఎందుకు ఇటు రాష్ట్రపోతూ ఈ రకంగా హామీలు ఇచ్చి ఎందుకు నిలబెట్టుకున్నపై కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా క్వశ్చన్ చేసేందుకు కూడా ఒకవైపు అసెంబ్లీలో సిద్ధమవుతున్నారు. ఇక భూభారత్ సంబంధించి కూడా మనం చూసాం, ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టులు కూడా తీసుకొచ్చింది. మరి అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కూడా కొంతమంది పొలిటీషియన్స్ కానీ కొంతమంది పెత్తందారులు కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి. మరోవైపు ధరణి సమస్యలు మనం చూస్తాం, రైతులంతా కూడా చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంది. మ్యూటేషన్ ఇబ్బందులు కానీ ఇతరత్ర కారణాలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ఇబ్బంది వల్ల రైతులంతా కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్ బదులు భూభారత్ కూడా తీసుకొచ్చారు. మరోవైపు 6వ చట్టాన్ని కూడా చేసుకొస్తామని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అటాకింగ్ గేమ్ కూడా ఆడుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా అసెంబ్లీ కూడా చేరుకుంటారు. దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలంతా కూడా ఇటు భూభారతి అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి మరోవైపు భూభారతి అదేవిధంగా రైతు భరోసాపై కూడా ఎమ్మెల్సీలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గంట పాటు కూడా నిశ్చర్చించారు. మరి నిశ్చర్చ చేసిన తర్వాత అందరిపై కూడా అసెంబ్లీలో చర్చిస్తారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మరి ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విషయాలపై కూడా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడతారు. మరోవైపు గత 3 రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడలేదు. కాబట్టి మరి ఈ రోజు సుదీర్ఘంగా ఇటు భూభారతి అదేవిధంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా అసెంబ్లీలో ప్రసంగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.